గురుభ్యో నమః. శ్రీ నటరాజ స్ఫూర్తి డ్యాన్స్ అకాడమీ కూచిపూడి కళాక్షేత్రం ఈ సాధన సిరీస్ 3లో ఫస్ట్ బిగినింగ్స్ అంటే ప్రారంభ శ్లోకాస్ అని. ప్రారంభ మీన్స్ బిగినింగ్ అంటే సాంగ్ని చేసేటప్పుడు స్టెప్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి, భంగిమలను ఎలా పెట్టాలి, అండ్ హ్యాండ్స్ ముద్రస్ ఎలా చేయాలి, శిరో అంటే తలను పైకి ఎత్తి ఎలా చేయాలి అంటే డ్యాన్స్ని కంప్లీట్గా A to Z డ్యాన్స్ని కూచిపూడి డ్యాన్స్ని ఒక పద్ధతి ప్రకారం అంటే ఈ విధంగానే చేస్తేనే కంప్లీట్ కూచిపూడి డ్యాన్స్ అనేది వస్తుంది అనేది దీని మీనింగ్ అనమాట. ప్రారంభ శ్లోకాస్లో ఫస్ట్ వన్ ఎగ్జాంపుల్ ప్రణమ్య శిరసా దేవో పితామహా మహేశ్వరం నాట్యశాస్త్రం ప్రవక్ష్యామి బ్రహ్మణా ఎదురార్వితం. మీన్స్ ఫస్ట్ బిగినింగ్ నుండి మనం ఎలా ఉండాలి, డ్యాన్స్లో ఒక భంగిమను ఎలా పెట్టాలి, అండ్ లెగ్ స్టెప్స్ ఏ విధంగా చేయాలి, అండ్ ముద్రాస్ని ఎలా పెట్టాలి, షోల్డర్స్ని ఎలా పెట్టాలి, వామవక్షంలో నుండి స్టార్ట్ చేయాలి, అండ్ హెడ్ని ఏదైతే మన తల నుండి హెడ్ను శిరస్సును ఎలా పైకి లేపి స్టార్ట్ చేయాలి, అండ్ కటి కర్ణ సమాయత్ర అని శ్లోకం కూడా ఇందులో వస్తుంది. దీని మీనింగ్ ఏంటంటే ఈ మన భంగిమలో ఉన్న పార్ట్స్ అన్నీ కూడా మన చెవుల నుండి విన్న సౌండ్కి మ్యూజిక్ తాళానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగానే రెండు కూడా ఈక్వల్ అయ్యేటట్టు చేయాలి. అండ్ దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ అరమండిలో ఉంచి లెగ్ను ఉంచి హస్తాన్ని ఏ విధంగా ఎక్కడ పెట్టాలి, వామవక్ష స్థితకరహ ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడి నుండి మాత్రం ఎక్కడి నుండి మనం స్టార్ట్ చేస్తామో అది ఆ ముద్ర రైట్ భాగంలో వామపక్షంలో ఈ విధంగానే వామపక్షంలో ఉంచి స్టార్ట్ చేయాలి. అంటే ఇందులో ఈ ప్రారంభ శ్లోకాల్లో ఫస్ట్ వన్ నుండి బిగినింగ్ నుండి నమస్కారం ఫస్ట్ గాడ్ చేసి తర్వాత గురువులకు చేసి తర్వాత ఇక్కడ ఎదురుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని తర్వాత భూమి అంటే ఎర్త్ మనకు ఏదైతే కాపాడుతుందో ఆ ఎర్త్కు నమస్కారం చేయడం బిగినింగ్ శ్లోకం. తర్వాత నెక్స్ట్ వన్ దేవతానాం శిరస్తస్తు గురునామాంశ సంస్థ వక్షస్తస్తైవ విభ్రాణం శేషేత నియమో భవే. తర్వాత థర్డ్ వన్ శ్లోకం ఉంటుంది. ఎంత అంటే థర్డ్ వన్ శ్లోకంలో వండర్ఫుల్ మీనింగ్ ఏంటంటే విష్ణు శక్తి సముత్పన్నే చిత్రవర్ణే మహీతలే అనేక రత్న సంపన్నే భూమిదేవి నమస్తుతే. ఎంత మీనింగ్ అంటే మనము ఏదైతే పట్టించుకుంటలేమో ఈ ఎర్త్ని ఏదైతే పట్టించుకోకుండా దీన్ని అతి సులువుగా మనము నడిచేది మన జీవితాంతం కూడా దీనిపైన నుండి నడిచిన దాన్ని ఈ ఎర్త్ భూమాతని ఎంత బ్లెస్సింగ్ తీసుకోవాలంటే దీని నుండే వచ్చే విష్ణు యొక్క గొప్పతనానికి మించిన గొప్పతనం ఎర్త్ అంటే భూమికి ఉంది కాబట్టి ఆ భూమి యొక్క బ్లెస్సింగ్స్ మనకు కంపల్సరీ అవసరమని అర్థం. అండ్ ఈ భూమి గొప్పతనాన్ని ఇంకొక విధంగా కూడా చెప్పారు. సముద్ర వసనే దేవి పర్వతస్థన మండలే నాట్యం కరిష్య భూదేవి పాదఘాతం క్షమస్మహే. అంటే ఇంత పెద్ద భూప్రపంచంలో భూమండలంలో ఉన్న సముద్రాలు సప్త సముద్రాలు కానీ మౌంటైన్స్ కానీ అన్నీ కూడా నీ కడుపులో దాచుకున్న ఓ భూమాత నీకు మేము ఈ పాదఘాతం అంటే మేము చేసే స్టెప్స్తోని నీకు ఏదన్నా గాయాలు తగిలిస్తే దానికి మమ్మల్ని క్షమించి మాకు బ్లెస్సింగ్స్ ఈ కూచిపూడి నాట్యాన్ని నేర్చుకోవడానికి బ్లెస్సింగ్స్ ఇవ్వమని చెప్పడం అన్నట్టు. ఇంత మంచి అద్భుతమైన శ్లోకాస్ అంటే ఇవి ఎవరైతే నేర్చుకుంటారో కటీకరణ సమాయత్ర అంటే కటి భాగం నుండి ఈ చోళ భాగం నుండి ఏవైతే మనం వింటామో వాటిని ఈక్వల్గా మనం ఎవరైతే దృష్టిని సాధిస్తామో వాళ్ళే కరెక్ట్గా పొజిషన్లో ఉన్నట్టు కూచిపూడి నాట్యాన్ని నేర్చుకున్నట్టు మీనింగ్. అంటే ఈ శ్లోకాస్ మొత్తం 6 శ్లోకాస్ ఎవరికైతే పాడుకుంటూ కాకుండా వాటిని అభ్యసించి వాటి ప్రకారం ఎవరైతే నడుస్తారో ఖచ్చితంగా వాళ్ళకి ఈ కూచిపూడి నాట్యం ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు ఇంకా మళ్ళీ దీంట్లో ఇంకా వేరే ఏమన్నా నేర్చుకోవాలంటే ఇంకా వేరే ఏముండవు. వీటిని ఎవరైతే కరెక్ట్గా రిధంలో చేసి అర్థం చేసుకొని వాటి భావాలను అర్థం చేసుకొని ఎవరైతే డ్యాన్స్ చేస్తారో వాళ్ళకి కూచిపూడి నాట్యం అనేది ఈజీగా వస్తుందన్నమాట. అది మేము మా అకాడమీలో పర్ఫెక్ట్గా రావడానికి పిల్లలందరికీ కూడా రాగానే ఫస్ట్ నమస్కార శ్లోకం తర్వాత ప్రారంభ శ్లోకాస్ తర్వాతనే మాకు బేసిక్ స్టెప్స్ ఏవైతే ఉంటాయో అడవుస్ అవి స్టార్ట్ చేస్తామన్నమాట. ఓకే.
Stop.